నా పేరు వి పాపాచారి. మాది మధిర మండలం నిదానపురం గ్రామం. నేను మధిర గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 1973-75 బైపీసీ చదువుకున్నాను. ఆ తర్వాత కొత్తగూడెం ఎస్ఆర్ఏఎస్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. అన్నామలై యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ కంప్లీట్ చేశాను. ఏఎల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గుంటూరులో బీఈడీ కంప్లీట్ చేసి ఉపాధ్యాయ వృత్తి చేపట్టాను. టీచర్గా 15 సంవత్సరాలు చేసిన తర్వాత జూనియర్ లెక్చరర్గా ప్రమోషన్ వచ్చింది. జూనియర్ లెక్చరర్గా బనిగండ్లపాడు చేస్తూ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ పైన గవర్నమెంట్ జూనియర్ కాలేజీ మధిర రావటం జరిగింది. మధిరలో 2005 నుంచి 2009 వరకు దాదాపు ఒక 5 బ్యాచ్లకు నేను జువాలజీ లెక్చరర్గా అక్కడ నా సర్వీసు ఉపయోగించడం జరిగింది. నా పీరియడ్లో చదువుకున్న వాళ్ళు కొంతమంది డాక్టర్స్ అయ్యారు. డాక్టర్ సుబ్బారావు గారు పల్మనాలజిస్టు గవర్నమెంట్ హాస్పిటల్ ఖమ్మం నందు చేస్తున్నారు. ఆ సుబ్బారావు గారు కూడా నా స్టూడెంటు. ఆ రకంగా మధిర జూనియర్ కాలేజీలో విద్యను అభ్యసించడమే కాకుండా అక్కడ జూనియర్ లెక్చరర్గా 5 సంవత్సరాలు పనిచేసే అవకాశం నాకు దక్కింది. అప్పుడు నా ప్రిన్సిపల్ గారు కర్నాట రామ్మోహన్ రావు గారు, వారు నాకు గురువు గారు మరియు మాకు ప్రిన్సిపల్గా కూడా పనిచేశారు. అటువంటి అవకాశం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. జూన్ 8, 2025 నాడు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ మధిర స్వర్ణోత్సవాలు చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. దాదాపు 50 బ్యాచీల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఆ స్వర్ణోత్సవాలకు హాజరవటం, వారు ఒకరినొకరు కలుసుకొని మాట్లాడుకోవటం, ఒక పండగ వాతావరణం కనిపించింది ఆ రోజు నాకు. ఎన్నో సంవత్సరాల క్రితం కాలేజీలో పనిచేసినటువంటి ప్రిన్సిపాల్స్ని, లెక్చరర్స్ని కలుసుకొని మాట్లాడే అవకాశం దక్కింది. ఒక పండగ వాతావరణంలో స్వర్ణోత్సవాలు నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి ఏదైనా అవకాశం వస్తే ఈసారి వజ్రోత్సవాలని నిర్వహించాలని మనసారా కోరుకుంటూ ఇటువంటి అవకాశం దక్కినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను.